సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న గారు, అసలు ఇలాంటి మిస్టేక్ ఎలా జరిగింది, ఏమైనా ఐడియా ఉందా? అంటే అయిపోయిన దాని గురించి అని కాదు కానీ, బట్ అంత పెద్ద ప్రమాదం ఎవరి మిస్టేక్ వల్ల జరిగి ఉంటుంది? అది ముందర అయితే టెస్ట్ చేశారు సార్, ఫైట్ మాస్టర్ టెస్ట్ చేశారు, తను పర్సనల్గా టెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా సీక్వెన్స్ అంతా తను చేస్తానంటే వద్దనుకున్నాం, వద్దు సీజీకి వెళ్దాం, జస్ట్ అప్పుడు ఫైట్ మాస్టర్ ఏమంటే ఒక క్లోజ్ ఒక్కటి తీసుకుందాం సార్, సరే అప్పుడు మిగతాది సీజీ చేద్దాం అన్నారు. ఆయన డూపుని కూడా తెచ్చుకున్నారు. అదే అదే స్టిల్ నేను వెళ్ళే ముందర కూడా ఎందుకో ఆనంద్ శివరా ఒక్క నిమిషం ఆగు ఆలోచిద్దాం అనుకుంటే, అంటే ఒక్కట్లేండి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎగ్జాక్ట్లీ, అంటే కాన్ఫిడెన్స్ ఉండటం వేరు, ఇది ఏంటంటే విత్ ఇన్ఫర్మేషన్ లేక అది మంట చాలా అదే ఫేక్ కదా, అది కోల్డ్ ఫైర్ సార్. అదే ఇంకా అది చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సెకండ్స్ లో జరిగిపోయింది సార్, అది ఎవరికి అర్థం కాలేదు యాక్చువల్లీ. అండ్ ఆ సీన్ పట్ల ఇద్దరికి ఉన్న ప్రేమ వల్ల ఆ ఎక్సైట్మెంట్ లో కూడా ఉన్నాం. సో ఆబ్వియస్లీ ఇది హార్మ్లెస్ అన్నప్పుడు కొంచెం ట్రై చేయాలనిపిస్తుంది. అంటే వైర్ కాలిపోయింది సార్, దానికి పెట్టే కాపర్ వైర్, అది మేబీ మెయిన్ పవర్లో పెట్టడం వల్ల ఎక్స్ట్రా పవర్ తీసుకుని అది ఐ థింక్ వైర్ కాలిపోయింది. నాకు ఎలక్ట్రికల్ బర్న్స్. ఒక చిన్న అగ్గిరవ్వ పడితేనే ఎలా ఉంటుంది అన్నది గుర్తు చేసుకుంటూ ఇది వినాలి. నేను అదే అలాగే చేశాను. అసలు ఎలా తట్టుకున్నాడు అసలు నాకు నిజంగా అర్థం కాలే. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి సినిమాకి మేము చాలా కష్టపడ్డాం, ఇవి చేసాం అవి చేసాం అందరూ చెప్తుంటారు. ఇప్పటిదాకా నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇది ఉంటే నేను కొంచెం తర్వాత అడిగేవాడినేమో, ఎందుకంటే ఇంత హెవీగా మొదలవుతుంది ఎపిసోడ్ అనుకోలేదు. ఎందుకంటే ఎటువంటి ఫిల్మ్కైనా సరే, ఎటువంటి ప్రాజెక్ట్ చేసినప్పుడైనా సరే దానికోసం చాలా అడ్వెంచర్లు చేసాం, రిస్క్ చేసాం అని అందరూ చెప్తుంటారు. అవి నాకు లెక్కలోకి ఎప్పుడూ రావు. ఎందుకంటే అవి అన్నీ చెయ్యాలి, కష్టపడి ఫైట్లు డ్యాన్స్లు అవన్నీ చేస్తూనే అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్స్ అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒక్కసారి లైఫ్ అటు ఇటు అయిపోయేంత పెద్ద విషయం ఇది. నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. అంటే కావాలని చేసిన స్టంట్ కూడా కాదు, అనుకుని ఎవడో ప్లాన్ చేసి అయిన ఇన్సిడెంట్ కూడా కాదు. ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్, ఎవరిని బ్లేమ్ చేయలేము. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. అంటే అరే నీ వల్ల నాకు నష్టం జరిగిందిరా అంటే వాడి మీద మనం కోపం తీర్చుకుంటే కొద్దిగైనా కొంచెం సఫైస్ అవుతుంది ఆ పెయిన్, బాధ. నాకేంటంటే ఎవడి మీద చూపించాలో అర్థం కాలేదు కోపం నాకు. ఎవడు దేవుడా మనిషా? అదే అడుగుతున్నా, ఎవరు మిస్టేక్ అంటే తెలుసుకునే ఏం ప్రయోజనం లేదు. కానీ అలా జరిగింది. అంటే అనుకుంటాం షూటింగ్లు అంటే చాలా, ఈ ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో ఒక కష్టపడి సినిమా తీయటం అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానివల్ల జరిగింది ఏదైనా ఒక మంచి ఉందంటే ఆ స్టంట్ మ్యాన్ బతికిపోయాడు. మనస్ఫూర్తిగా నేనైతే హాస్పిటల్లో కొంచెం తేరుకున్నాక అనుకున్నా, పాపం వాడికి ఫుల్ బాడీ పెట్టారు. నిజంగా నాకు జరిగింది కనుక వాడికి జరుగుంటే అంటే మనిషే చెప్పలేము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ ప్యానిక్లో బ్రెయిన్ పనిచేయదు, సముద్రంలోకి వెళ్ళి దూకొచ్చాను. అది విన్నప్పుడే నాకు అనిపించింది, అంత ఇన్వాల్వ్ అయిపోయి వింటాను నాకే వావ్ అన్నా. సో అటువంటి దాంట్లో వెళ్ళి ఆ బర్న్స్తో వెళ్ళి పడి వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, అంటే మంచి సినిమా చేయటం అంటే మంచి కథ రాసుకోవటం, ఇలాంటి గొడవలు కూడా మనం ఫేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరదాగా అనిపించిన విషయం ఏంటంటే, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మనం చూసి ఆ సినిమాలు అతను యాక్ట్ చేసిన వాడిని మల్టిపుల్ టైమ్స్ చూడటం వల్ల అదే ఉండిపోయింది మైండ్లో. నాకు తన పరిచయం రోజు చాలా ఎక్కువ హెయిర్, ఎక్కువ గడ్డంతో కనిపించాడు. నాకు తనతో మాట్లాడుతుంటే ఆ టాపిక్ మర్చిపోయి తన్నే ఏంటి మన ఆనందేనా, మనకు తెలిసిన ఆనందేనా అని అలా చూస్తూ ఉండిపోయాడిని. అంటే బాగా పెద్దవాడు అయ్యాడు అంటే బాగా ఆ ఫేస్ కనబట్టలేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఎప్పుడైతే మూవీలో 17 years ఏజ్ అది చూపిస్తే నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, బహుశా సినిమా అప్పుడు మొదలుపెట్టుంటారు. సో ఈ లుక్ రావడానికి 7 ఏళ్ళు ఆగాల్సి వచ్చిందేమో, అలాంటి రీజన్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను తప్ప. సరే ఇంకా కోవిడ్ వల్ల విక్టిమ్స్ అందరూ చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మామూలుగా యాక్టర్స్ అనే కాదు, అమ్మాయిలు చాలా తొందరగా ఎదిగిపోతుంటారు. వీళ్ళు కబుక్కని మరి పెద్దవాళ్ళు అయిపోలేదు. అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేశారని వీళ్ళు అడగాలి ఇప్పుడు నేను. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దెన్, బ్యాక్ దెన్ యువర్ దేర్ ఆన్ ద లొకేషన్? మన ఇద్దరం మాత్రమే ఉంది ఆ సీన్లో, అందరూ బయటలో ఉన్నాయి. నాకు ఇప్పుడు షాక్ ఏంటంటే, ఇలా ఉంటే వాళ్ళు ఒక 1, 2, 3, 4 యాక్సిడెంట్ అయింది,
6-7 బాటిల్ పడింది. ఇదన్నీ మారినప్పుడు హెయిర్ లేదు, ఇదన్నీ స్కిన్ పోతున్నాడు వాళ్ళది. నాకు ఏం చేయాలంటే అర్థం కాదు. హగ్ సీన్ అది, వాళ్ళు చేసినప్పుడు నేను హగ్ చేయాలి. హగ్ చేసిన ఆ సెకండ్లో వాళ్ళకి ఏమో అవుతుంది, వాళ్ళు పోతున్నాడు. షాక్, ఆ షాక్ నుంచి నేను రావడానికి కొంచెం టైం పెడుతుంది. ఎందుకంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇలా అవుతున్నాడా. అండ్ హాస్పిటల్ అయినా కూడా మనం అక్కడ ఫోన్ ఏం అలో లేదు. అక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, నా మలయాళీ ఫ్రెండ్, నర్స్ అది. వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి నేను అడిగాను. వాళ్ళు ఏం మాట్లాడను, ఫుల్ సైలెంట్గా ఉండాను. అండ్ ఏదో మాట్లాడితే పెయిన్ అని చెప్పి, లైక్ కొంచెం పెయిన్ ఏం లేదు నాకు మైండ్లో ఏం లేదు, ఎప్పుడు మూవీ 5 days ఉంది. ఇది చెప్పినప్పుడు ఈ మూవీ ఫినిష్ చేయాలి, అదే నాకు కూడా ఉంది. వాళ్ళు రికవర్ అవ్వాలి. మనం ఏం చేయట్లేదు, వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ చేసి మనం కోసమైనా కూడా ఈ మూవీ ఫినిష్ చేయాలని ఇప్పుడు వరకు ఉంది. సో అంత స్ట్రగ్లింగ్ చేస్తాను వాళ్ళు. అండ్ ఆ షాక్ కూడా ఈ బీచ్, నాకు ఇప్పుడు బీచ్ అంటే భయం, నిజంగానే నాకు భయం. నేను వాళ్ళకే చెప్తాను నాకు బీచ్ అంటే భయం. ఎందుకంటే షూట్ ఇస్ వెరీ స్ట్రగ్లింగ్లో పోతున్నాడు. బట్ ఇదైతే నైట్ అయితే అది ఒక వైట్ సారీ, అండ్ వాళ్ళైతే వైట్ సారీ చూసినప్పుడే ఇప్పుడు భయం పెడుతుంది. ఇలా ఆ సీన్ అయితే కొంచెం భయం. నేను ఆ సీన్ అప్పుడు ఇలా అయింది, ఈ సీన్ కోసం ఇలా అయింది కదా అని నేను వాళ్ళని చూసి, ఈ హ్యాండ్ ఇలాగే లేదు ఎప్పుడు ఉందో తెలుసు. అది ఒక సెకండ్స్లో ఇలా అయిపోయింది కదా, ఎవరి మీద చెప్పాలి. ఆ షాకింగ్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అందరూ చెప్తున్నారు, బట్ నాకైతే అలా లేదు. ఒక స్ట్రగ్లింగ్, ఒక పాయింట్లో మనం రీచ్ అయిపోతున్నాం. ఫినిషింగ్ పాయింటింగ్లో మనం రీచ్ అవుతుంది. 8 days అవుతుంది. వండర్ఫుల్. ఇది ఎంత మంచి విషయం అంటే, అనుకున్న టైంలో సినిమా కంప్లీట్ చేస్తే ఉండే ఆనందం ఎంత ఉంటుందో, ఇన్నేళ్ళు ఆగి ఈరోజు ఆ సినిమా రిలీజ్కి వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పక్కర్లేదు. అంటే 7 ఏళ్ళు ఒక సినిమాని నమ్మి, యాక్టర్స్ ముఖ్యంగా ఏంటంటే లుక్లు మారిపోతాయి, చాలా సినారియోస్, రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ ఎంతో ధైర్యంగా ఉండి నిలబడి డబ్బులు పెట్టడం అంటే అందులో వడ్డీలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ కాన్ఫిడెన్సు, ముఖ్యంగా సెంటిమెంట్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అటువంటి దాంట్లో ఇంత కష్టపడి దీన్ని నెట్టుకొని వచ్చిన తర్వాత, ఇవాళ రిలీజ్కి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆనంద్, హార్ట్ఫుల్లీ ఐ విష్ యూ అ వెరీ వెరీ వండర్ఫుల్ సక్సెస్ యూ ఆల్. యాక్చువల్లీ ప్రసన్న గారు, నిజంగా ఒక డైరెక్టర్గా మీరు ఈ కథ గురించి వింటున్నప్పుడు, నాకు ఫస్ట్ ఆనంద్ చెప్పినప్పుడు నిద్రించు జహాపన అనగానే టైటిల్ ఫస్ట్ నాకు వచ్చేసింది. ఇంకా సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ లిరిక్ అది. ఇప్పుడున్న జనరేషన్ తెలియపోవచ్చు కానీ మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలిసేది ఏంటంటే, నీరాజనం అన్న ఒక మూవీలో ఓపీ నాయర్ గారి మ్యూజిక్లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ అది. అది వినగానే అరే భలే ఉందే టైటిల్ అనుకున్నా. కొంచెం టైటిల్ అట్రాక్షన్ కోసం పెట్టారు అనుకున్నాను. తర్వాత కథ అంతా తెలిసిన తర్వాత ఎంత మంచి ప్లాట్తో వస్తున్నారు అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. For more videos like this, subscribe Big TV channel.